దేవుని నామమును బట్టి అందరికీ వందనాలండి. 105వ కీర్తనలో 31వ వచనం నుంచి దావీదు మహారాజు మోషే ఐగుప్తులో నుండి ఇశ్రాయేలు జనాంగాన్ని ఏ విధంగా కానాను దేశానికి నడిపించారు, ఆ మార్గ మధ్యలో వాడు ప్రయాణించిన ప్రతి ఒక్క సందర్భాన్ని గురించి మోషే ద్వారా దేవుడు చేసిన కార్యాలను, అలాగే ఇశ్రాయేలీయులు పొందిన మేలులన్నిటిని కూడా దావీదు మహారాజు ఇక్కడ తెలియజేస్తున్నారు. వారు ఐగుప్తులో నుంచి బయలుదేరి మోషే గారు ఆ దేశంలోనికి వెళ్ళి ఇశ్రాయేలీయుల ప్రజలను విడిపించడానికి హేరోతో మాట్లాడి అక్కడ పంపిస్తానని చెప్పి మళ్ళీ పంపించకుండా ఎన్నో ఇబ్బందులు పెట్టిన పరిస్థితులు పాత నిబంధన గ్రంథంలో మనం చూసాం. ఆ పరిస్థితులన్నిటి గురించి దావీదు మహారాజు ఇక్కడ తెలియజేస్తున్నారు. వారి ప్రథమ సంతానాన్ని దేవుడు హతమార్చారు. అంటే హేరోదు మొదటి కుమారుని చంపే బైబిల్ చూడటం జరిగింది, చనిపోయారు. తర్వాత మిడతల ద్వారా హేరోదు పంటలన్నీ నాశనం చేయడం జరిగింది. అలాగే ఎన్నో తెగుళ్ళు, చీడ పురుగులు ఎన్నో రప్పించారు. అంటే ఆ సమయంలో దేవుడు మోషే ద్వారా హేరోదుకి ఎన్నో గుణపాఠాలు నేర్పించారు. అవన్నీ కూడా ఇక్కడ దావీదు మహారాజు తెలియజేస్తున్నారు. వారి గోత్రముల్లో వారు దేవుడి శక్తిని తక్కువగా అంచనా వేసి హేరోదు మహారాజు వాళ్ళు ఏం చేస్తారులే, ఇశ్రాయేలీయులు వాళ్ళ దగ్గర సంతానం వారు కష్టపడటానికే పుట్టిన వాళ్ళు కదా, ఇక్కడ చాకిరీ చేయడానికే లేకపోతే శ్రమను అనుభవించడానికే బ్రతికేవాళ్ళు కదా అని చెప్పి హీనంగా చూసిన పరిస్థితుల్లో దేవుడు మోషే ద్వారా హేరోదు మహారాజుకు ఎన్నో గుణపాఠాలు నేర్పించారు. అలాగే వారు ఐగుప్తు నుంచి బయటకు వచ్చిన తర్వాత కానాను దేశానికి వెళ్ళే వరకు కూడా మార్గ మధ్యలో వాళ్ళు తినటానికి తిండి లేనప్పుడు దేవుడు పూరేళ్ల పిట్టను పంపించడం, అట్లాగే తాగడానికి నీళ్లు లేనప్పుడు బండను చీల్చగా నీళ్లు ఉబికి వారి దాహాన్ని తీర్చడం, అలాగే ఎర్ర సముద్రాన్ని దేవుడు పాయలుగా చేసి వారికి మార్గాన్ని ఏర్పరచడం, ఆ ఎర్ర సముద్రంలో ఐగుప్తు గుర్రాలు, రౌదులు, సైన్యం మొత్తం కూడా దాంట్లో నశించిపోవడం, ఇలా వారి పట్ల లేకపోతే ఇశ్రాయేలీయుల పట్ల దేవుడు చేసిన అనేక కార్యాల గురించి దావీదు మహారాజు మనకు తెలియజేస్తున్నారు. సో వాటన్నిటిని బట్టి దావీదు మహారాజు చెప్తున్న మాట, యెహోవాను స్తుతించుడి. మన సమస్త పరిస్థితుల నుంచి దేవుడు ఈ పరిస్థితి ఆ పరిస్థితి కాదు, మన కష్టంలో ఉన్న, బాధల్లో ఉన్న, ఇరుకుల్లో ఉన్న, ఇబ్బందుల్లో ఉన్న, మనకు మించిన ఇబ్బందులైనా ఇరుకులైనా, మనం తట్టుకోలేని శ్రమలైనా, మనం చూడలేని లేక అనుభవించలేని బాధలైనా కానీ దేవుడు వాటన్నిటినీ జయించగలిగిన దేవుడు మనతో ఉన్నాడు అని ఈ వాక్యం ద్వారా దేవుడు తెలియజేస్తున్నారు. అట్లాగే మన దైనందిన జీవితంలో మనం విశ్వాసంతో ముందుకు వెళుతున్నప్పుడు దేవుడు ఉన్నాడు అనే ధైర్యంతో ముందుకు వెళ్ళి మన జీవితంలో దేవుని కలిగి ఉండి ఇతరులకు ఆదర్శంగా మనం జీవించాలని, ప్రతి విషయాల్లో మనం దేవుణ్ణి స్తుతించాలని ఈ కొద్ది మాటలు దేవుడు దీవించుగాక.